హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ లెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ 2025కు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫలితాల విడుదలకు సంబంధించి తేదీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ అయ్యేటట్లు అయితే కూడా తెలుస్తుందండి. ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో అయితే కూడా సంథింగ్ వచ్చింది. మనకి ఫలితాల తేదీ కొంచెం ఎర్లీగా అయితే కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఆ డేట్ కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా వీడియోలో చెప్తాను. ఛానల్కి కొత్త క్వశ్చన్లు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపు 30K సబ్స్క్రైబర్స్ అయితే కూడా రీచ్ పెట్టుకున్నానండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి 300 లైక్స్ అయితే కూడా టార్గెట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏమి ఉండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి. మరి ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి 20th అయితే కూడా ఉండబోతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అందరూ కూడా లింక్ మీద ట్యాప్ చేసి ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి 21న అయితే కూడా ఇంటర్ ఫలితాలు మనకి ఇది నవ తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే కూడా వచ్చింది. మీకు నేను ఒకసారి అయితే చదివి చూపిస్తానన్నమాట. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే కూడా ఈ నెల 21వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. మరి ఈ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు అయితే కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరి గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం అయితే కూడా తెలిసిందేనండి. మరి గత నెల 10వ తేదీ నుంచి అయితే కూడా మనకి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ అయితే కూడా రాష్ట్రంలో 19 కేంద్రాల్లో అయితే కూడా ప్రారంభమైంది. మరి మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. మార్కుల డిజిటలైజేషన్ ప్రక్రియ అయితే కూడా మనకి కొనసాగుతుంది. మనకి దీంతో అయితే కూడా ఈ నెల 21వ తేదీన అయితే కూడా ఇంటర్ ఫలితాలను అయితే కూడా విడుదల చేసేందుకు అధికారులు అయితే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. మనకి రాష్ట్రంలో ఇంటర్ ప్రాథమిక సంవత్సరం నుంచి మనకి 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి మనకి 5,08,523 మంది కలిపి మొత్తం 9,96,971 మంది విద్యార్థుల పరీక్ష హాజరయ్యారని ఇక్కడ తెలుస్తుంది. మరి వారి కోసం అయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1,532 పరీక్ష కేంద్రాలు అయితే కూడా ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో చూస్తున్నారు కదా, మనకి 21న అయితే కూడా ఇంటర్ ఫలితాలు అయితే కూడా విడుదల చేసేందుకు ఆస్కారం ఉందని అయితే కూడా ఇక్కడ మనకి నవ తెలంగాణలో అయితే కూడా మనకి ఇక్కడ చెప్పారన్నమాట. మనకు ముందుగా 25వ తేదీన అయితే కూడా అనుకున్నామండి. మనకి నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచే, మనకి 21 నుంచి 25 మధ్యలో మనకి ఈ 4th వీక్ ఏదైతే ఉందో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను కదా. మనకి 21 నుంచి 25 మధ్యలో అయితే కూడా రావచ్చు. ఇది మనకైతే నవ తెలంగాణలో అయితే కూడా మనకి పబ్లిష్ చేశారు. ఇది కూడా మనం పర్ఫెక్ట్ అని చెప్పలేం, బట్ 21 నుంచి అయితే మాత్రం 25 మధ్యలో మనకి ఎప్పుడైనా రిజల్ట్స్ అనేది కూడా రావచ్చు. ఇంకా ఏదైనా న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్లో తెలియజేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్రెడీ పెట్టుకోండి. ఇంకా 300 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయకపోతే అందరూ కూడా కంప్లీట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.